అలాగే ఫ్రెండ్స్ మనకి ఫేజింగ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి మనకి 60 ఉంటుందండి. సో ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చండి, మంచి ప్రైమ్ లొకేషన్ అండి. కంప్లీట్గా ఫ్రెండ్స్ మనకి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. సరౌండింగ్లో మొత్తంలో కూడా చూసుకోవచ్చండి, మనకి హౌసెస్ అన్నీ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం ఆర్ఎల్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ చూసే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ వీడియో అనేది పూర్తిగా చూసినాక మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి, ఓనర్ కూడా కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి ఫేజింగ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి మనకి 60 ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి G+2 విత్ పెంట్ హౌస్ కూడా రావడం జరిగిందండి. మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి మనకి 30,000 రెంట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్ అన్నది స్వయంగా కట్టించుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయడం జరిగిందండి. లోపల ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 సింగిల్ బెడ్రూమ్స్ వచ్చినాయండి, ప్లస్ ఒకటి వాచ్మెన్ రూమ్ కూడా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓనర్స్ ఉండేందుకు 2 BHK అన్నది ఉంటుందండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి ఇంటీరియర్ వర్క్ అన్నది కూడా చేయించుకున్నారు. అలాగే ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒకటేమో 1 BHK ఉంటుంది, ఒకటి వచ్చేసి 2 BHK ఉంటుందండి. అది కూడా ఫ్రెండ్స్ మనకి రెంటర్స్ అన్నది కూడా ఉంటున్నారు అందులో. అలాగే ఫ్రెండ్స్ పైన పెంట్ హౌస్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి అది కూడా రెంట్కి ఇవ్వడం జరిగిందండి. దానికి కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అనేది కూడా చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 500 to 600 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది ఒకసారి రోడ్ కూడా చూసుకోవచ్చు. ఇది 25 feet రోడ్ అండి. ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా రావడం జరిగింది. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి. నెంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి కూడా ఉన్నాయి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా డైమెన్షన్ చూసుకుందామండి. మనకి ఫేజింగ్ వచ్చేసి 30 ఉంటుందండి, డెప్త్ వచ్చేసి మనకి 60 ఉంటుంది. G+2 విత్ పెంట్ హౌస్ అన్నది కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం 1 year ఓల్డ్ హౌస్ అని చెప్పుకున్నాం కదండి, ఇంకా 1 year కూడా కాలేదు. ఈ జూలై వస్తే 1 year అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది, చూసుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కనుక ఒక 2 ఫార్చునర్ కార్లు కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే మనకు ఒక 3-4 బైక్స్ కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ ఒక 2 సెడాన్ కార్లు పెట్టుకున్నా కూడా మినిమం ఒక 10 to 15 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వాచ్మెన్ రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి వాచ్మెన్ రూము. ఇక్కడ 2 కూడా పోర్షన్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి 1 BHK ఉంటుంది. ప్రజెంట్ అయితే రెంటర్స్ ఉంటున్నారు కాబట్టి అండి మీకు లోపల అనేది చూపించట్లేదు. మీరు పర్సనల్గా విజిట్ చేసి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకోండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి WPVC సీలింగ్ అనేది కూడా వేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓనర్ స్వయంగా కట్టించుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. వాస్తు ప్రకారంగా చూసుకున్న ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే మనకి బోర్ అండ్ సంప్. మనకి ఇల్లు ఫేసింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సౌత్ ఫేసింగ్ ఉంది. అలాగే ఫ్రెండ్స్ మన స్టెప్స్ చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయువ్యంలో రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వాచ్మెన్ రూమ్ ప్లస్ మనకి 2 1 BHKలు అనేది రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ 1 BHKకి వచ్చేసి 6,000 అని రెంట్ కూడా రావడం జరుగుతుందండి. అంటే మనకి ఈ 2 పోర్షన్లకి 12,000 రెంట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఓనర్ ఉండేందుకు కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. ప్రజెంట్ ఓనర్స్ ఉంటున్నారు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి 6 feet వరకు ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇటు తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 4 feet ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింహద్వారం కూడా చూసుకుందామండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగిందండి. ఇల్లు వచ్చేసి సౌత్ ఫేజింగ్ అయినప్పటికీ మనకి మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే సింహద్వారం వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ డోర్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా కూడా మనకి టేక్వుడ్ తోటి చేయడం జరిగిందండి. మంచి స్టాండర్డ్ మెటీరియల్ అన్నది కూడా వాడారండి. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కేవలం 1 year ఓల్డ్ హౌస్ అయినప్పటికీ కూడా మనకి చూసుకున్నట్టయితే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. ఇంకా 1 year కూడా కాలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు అండి. హాల్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మన ఫ్లోరింగ్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకి వైట్ టైల్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. మంచి డిజైన్ అనేది కూడా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. చూసుకోవచ్చండి ఇక్కడ మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉందండి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా రావడం జరిగిందండి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో మనకు ఒక డోర్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. టోటల్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి టేక్వుడ్ అనేది కూడా వాడడం జరిగిందండి. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లివింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకుందామండి. మనకి హాల్ వచ్చేసి టోటల్ కూడా మనకి ఎల్ షేప్లో ఉంటుంది. చూసుకోవచ్చండి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు.
కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్టయితే అర్థమవుతుందండి, చాలా బాగా రావడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చండి. మనకి టోటల్ కూడా మనకి ఇక్కడ వర్క్ అనేది కూడా చేయించారండి, ఇంటీరియర్ వర్క్ అనేది చూసుకోవడం. మనకి ఈ ఫ్లోర్ వచ్చేసి టోటల్ కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అనేది కూడా చేయడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది వచ్చిందండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగిలింది చూసుకోవచ్చండి. అలా ఫ్రెండ్స్ ఈ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి క్రాకరీ యూనిట్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి గ్లాస్ ఫినిషింగ్ అనేది కూడా చేయడం జరిగిందండి. అదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఇప్పుడు మనం హాల్ అండ్ మనకి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టేక్వుడ్ అనేది వాడడం జరిగింది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చండి. ఇంటీరియర్ వర్క్ అనేది కూడా చాలా బాగా చేయించడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. మనం చూసుకున్నట్టయితే కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా ఫ్రెండ్స్ మనకి ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంది. అది ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చండి, మంచి డిజైన్ అనేది కూడా వేయడం జరిగిందండి. టోటల్ కూడా మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంటీరియర్ వర్క్ అంతా కూడా నీట్గా చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకున్న ముందు ఒకసారి పూజ గది కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేది వీలుగా ఉందండి. అలాగే ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చండి. మనకి గోల్డెన్ పట్టీలతోటను కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ మనం డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టోటల్ కూడా మనకి గ్లాస్ ఫిట్టింగ్ డోర్ అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ పూజ గదిలో చూసుకున్నట్టయితే మనకి గోపురం కూడా ఇచ్చింది, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. మంచి స్పేషియస్గా ఉంది. మినిమం అయితే ఫ్రెండ్స్ ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకున్నందుకు ఉంది. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుందండి. టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి కబోర్డ్స్ అన్నీ కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అనేది కూడా చేయించారు కాబట్టి చాలా అందంగా కనబడుతుంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దక్షిణ ఆగ్నేయంలో విండో, అదే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో కూడా విండో రావడం జరిగిందండి. టోటల్ కూడా మనకి టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. మనం వాయుంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి 6x6 బెడ్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంది, చూసుకోవచ్చండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వార్డ్రోబ్స్ అనేవి ఒక డిజైన్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పడమర వాయుంలో విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ విండోస్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి స్లైడర్ విండోస్ అండి, యూపీవీసీ విండోస్. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లోవర్ ఫ్లోర్ రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఓనర్ పోర్షన్ కూడా చూసుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి ఇక్కడ కూడా మనకి బాల్కనీ ఏరియా వచ్చేసి మనకి 6 feet అన్న రావడం జరిగిందండి. మనకి మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి రెంటల్ పోర్షన్ హౌస్కి వచ్చేసేసి ఇది వచ్చేసి మనకి 1 BHK ఉంటుందండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. కానీ మనం సింహద్వారం కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ రెంటల్ పోర్షన్కి వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ రెంటల్ పోర్షన్స్ అనేది చూపిస్తలేనండి, ఎందుకంటే ఇప్పుడు టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి నేను చూపించట్లేదండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో కూడా ఒక డోర్ ఉంటుంది. ఇది వచ్చేసి 1 BHK ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఈ పోర్షన్ వచ్చేసి మనకి 2 BHKలో ఉంటుందండి. 1 BHK పోర్షన్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రెంట్ వచ్చేసి 6000 వస్తుందండి. ఈ పోర్షన్కి వచ్చేసి మనకి 8000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి వాషింగ్ ఏరియా అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్ళి పెంట్ హౌస్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. చూసుకోవచ్చండి, మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా చేయించడం జరిగిందండి. కూల్ పెయింట్స్ కూడా వేశారు. ఇంత ఎండలో కూడా ఫ్రెండ్స్ చల్లగా ఉంది. అదే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర వాయుంలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒకసారి పెంట్ హౌస్ కూడా ఒకసారి చూసుకుందామండి. అంతకన్నా ముందు కూడా ఫ్రెండ్స్ ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. కంప్లీట్గా ఫ్రెండ్స్ మనకి ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి సరౌండింగ్లో మొత్తంలో కూడా చూసుకోవచ్చండి. మనకి హౌసెస్ అన్నీ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్ నుంచి
కేవలం మనకి 500 to 600 మీటర్స్ ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జనరల్ స్టోర్స్ అన్ని కూడా మనకి చాలా దగ్గర ఉన్నాయండి. అలాగే రిలయన్స్ మార్ట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కేవలం ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనకి షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ స్టోర్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి కేవలం 1.5 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక 4 to 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెంట్ హౌస్ చూసుకుందామండి. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మనకి మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. ఇది వచ్చేసి హాల్ కమ్ కిచెన్ అండి. 1 BHKలో ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చండి. మనకి యూ షేప్లో ఉంటుంది. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనకి పెంట్ హౌస్లో కూడా ఫ్రెండ్స్ మనకి టోటల్ ఇంటీరియర్ వర్క్ అన్నది కూడా చేయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ వచ్చిందండి. మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుందండి. ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే ఇది మనకి వాషింగ్ ఏరియా. అలాగే ఫ్రెండ్స్ ఈ పెంట్ హౌస్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే రెంట్ కూడా ఫ్రెండ్స్ మనకి 6,000 అనేది రావడం జరుగుతుందండి. ఓవరాల్గా హౌస్ మొత్తంకి 30,000 రెంట్ అనేది కూడా వస్తుందండి. ఒకసారి చూసుకోవచ్చండి. ఇందులో కూడా మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. జస్ట్ మనకి పెయింటింగ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పడవరణ రీతిలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఈ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి. మనకి బెడ్రూమ్ అన్నది కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకోవచ్చండి ఒక దివాన్ కాట్ వేసుకున్న కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగిలింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్ కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పెంట్ హౌస్లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా పెంట్ హౌస్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మన టెరెస్ పైన చూసుకున్న చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఫ్రెండ్స్ గెస్టులు వచ్చినా కూడా ఇక్కడ మనకి వాష్రూమ్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పెంట్ హౌస్ పైకి వెళ్ళేందుకు కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఐరన్ స్టెప్స్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆర్ఎల్ నగర్లో ఉంటుంది. నాగారం మున్సిపాలిటీలోకి వస్తుందండి. మళ్ళీ ఒకసారి కూడా ఫ్రెండ్స్ ఇంటి యొక్క డైమెన్షన్ కూడా చూసుకుందామండి. మనకి సౌత్ ఫేజింగ్లో ఉంటుందండి. ఫేజింగ్ వచ్చేసి మనకి 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 60 ఉంటుందండి. G+2 మనకి పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వాష్మ్యాన్ రూమ్ ప్లస్ మనకి 2 1 BHKలు రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓనర్స్ ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టెనెంట్స్కి ఇవ్వడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 2 BHK ఉంటుంది, ఒకటి 1 BHK ఉంటుంది. ఇప్పుడు మనం పైన పెంట్ హౌస్ దగ్గర ఉన్నామండి. పైన పెంట్ హౌస్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వచ్చేసి 6,000 రెంట్ అనేది రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి 1 BHKలో ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 4,200 SFT రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి 1,80,00,000 చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మంచి ప్రాపర్టీ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే అండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్న కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి. డిస్ప్లేలో పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.